మేసాలు పండిపోతున్నాయి. ఏంట్రో సోకులు పడుతున్నావు? ఏయ్, ఎవరు నువ్వు? నాలా ఉన్నావేంటి? నీ అంతరాత్మని. అంతరాత్మ ఇలా ఉన్నావేంటి? నువ్వు అప్పికేట్లో ఉంటా, నీ ఆత్మ అరవింద్ స్వామిలో ఉంటుందేంటి? అది నిజమేలే, సినిమాల్లో అంతరాత్మను చూడడమే, రియల్ లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. నువ్వెందుకు వచ్చావు? నువ్వు డిప్రెషన్లో అంతరాత్మని ప్రాతాత్మ చేసేస్తావని భయం వేసి నీకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయని చెప్పడానికి వచ్చాను. నేనేం పిరికివాడిని కాదు, చాలా ధైర్యవంతుణ్ణి. అదొకటి ఆడక ఆపుకోలేనంత దుఃఖం, కొన్ని క్షణాల ధైర్యం చాలు సూసైడ్ చేసుకోవడానికి. మరేం చేయమంటావు? ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాను, నా గవర్నమెంట్ ఉద్యోగం నన్ను కాపాడింది అనుకున్నాను. కానీ తన మనసులో వేరే వాళ్ళు ఉన్నారు. మా ఆశలన్నీ పేకమేడ వల్ల కూలిపోయాయి. నీ వాళ్ళకం చూసుకున్నావా ఎలా ఉన్నావా? బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఫ్రేమ్లో తప్ప కలర్ ఫోటోలో నేను చూడలేవరా బాబు. అరే, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళంతా ఎంత స్టైలిష్గా ఉంటారు. నువ్వేంట్రా అంటే వెరివెంగలప్పకి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావు. ఏ అమ్మాయినా ఎందుకు ఇష్టపడాలరా? ఇంకా మన పిల్లం గురించి అంటావా? మన పిల్లం ఏంటి? మన పిల్లం నా పిల్లం. ఓడో మసరా సంపేతం జడ్డెదవా. నీ అంతరాత్మ అంటే నీలో ఉండదే కదా, నీకు పిల్లమైతే నాకు చెల్లి అవుద్దేట్రా. మాట్లాడినప్పుడు మధ్యలో దూరం అనుకో, పులిహారలో తాలింపు అయిపోతావు. ఏంటో నువ్వు చాలా వైల్డ్గా ఉన్నావు. లోపల అందరు నాలానే ఉంటారు, బయటికి మాత్రం రామానుజంలో ఏదో బిల్డప్లు ఇస్తూ క్యారెక్టర్ని కాపాడుకుంటూ ఉంటారు. నేనేం వైల్డ్ కాదు, మా అమ్మ నన్ను చాలా బాగా పెంచారు. మాది చాలా మంచి కుటుంబం. సూర్య కుటుంబమా సౌర్య కుటుంబమా? మాట్లాడితే ప్రతి యాదవ్కి మాది ఆర్థడాక్స్ ఫ్యామిలీ అన్న అలవాటు అయిపోయింది. ఇంతకేం చెప్తున్నాను? మన పిల్లం గురించి. ఈ రోజుల్లో అందరూ పెళ్లికి ముందు ఎవరినో ఒకటి ప్రేమించడం, ఇంకోటి పెళ్లి చేసుకోవడం. కొందరు భర్తతో కాంప్రమైజ్ అయ్యి కాపురం చేస్తున్నారు, ఇంకొందరు భర్తకు తెలియకుండా లవర్తో సీక్రెట్గా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. మగాడి పరిస్థితి ఎలా తయారైందంటే పెళ్లికి ముందు అమ్మాయి ఎవరితో తిరిగినా పర్లేదు, పెళ్ళయ్యాక మనతో సిన్సియర్గా ఉంటే చాలు అని. ఫ్యూచర్లో అమ్మాయి ఎవరి పక్కన ఉన్నా పర్లేదు, మన పక్కన ఉన్నప్పుడు మన గురించి ఆలోచిస్తే చాలు అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక గుమ్మం బయట ఎవడవో చెప్పులు చూసి కాసేపాకి ఇంటికి వెళ్తున్న భర్తలు ఉన్నారా? ఈ రోజుల్లో ఏమని కామన్ అయిపోయి కానీ మనసుకు సర్ది చెప్పి ముందుకు వెళ్ళిపోవడమే. అయినా అమ్మాయిలోనే కాదు, మగాళ్ళలో కూడా ఎదవలు ఉన్నారు కదా. మగాడు ఫస్ట్ నుంచి ఎదవే, ఆడెప్పుడు అలానే ఉన్నాడు. అమ్మాయిలే మారుకుంటూ వచ్చారు. అయినా ఎదుటి వాళ్ళని వేలు చూపిస్తే మనం ఎక్కువ స్ట్రైన్ అవుతాం. ఒకరిని ప్రేమించి సన్నగా ఇంకోటి పెళ్లి చేసుకోవడం అంటే అడ్జస్ట్ అవ్వడం టైం పడుతుంది. ఆ అమ్మాయి కొంచెం స్పేస్ ఇచ్చి చూడు. సరే బాబు. మా అయ్యారు బాగున్నారండి. కూర్చొని. మా అయ్యారు నాకేంటంటే గుండ్రాయిలా ఉన్నాను. ఏమా సింధు గారు, మామయ్య గారు కాఫీ తీసుకురండి. బయటికి వెళ్తున్నట్టున్నారు? అవునండి, నేను సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, మీరు అమ్మాయితో మాట్లాడుతున్నాండి. సాయంత్రం వరకు ఉండను బాబు, ఇలా వస్తూ చూసిపోదామని వచ్చాను అంతే. అవునా, సరేనండి. బాబు, ఏమైనా విశేషమా? విశేషమేం లేదండి. అమ్మాయి చిన్నపిల్ల, మీరే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇద్దరూ బాగానే ఉంటున్నారుగా? నచ్చిన వ్యక్తితో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా బాగానే ఉంటాం కదండి. మీరు పెద్దవారు, ఈ మాట మీతో అనొచ్చో లేదో తెలియదండి. గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే బలిపసు కాదండి అంట కట్టడానికి. వస్తాను మా గారు, లేట్ అయితే మా రిజిస్టర్ గారు తిడతారు. అసలు ఆయనకి మూల సంఖ్య ఉంది, ఫైల్స్ ఆయనకి. నాన్న, మీ ఇద్దరికి ఏమైనా గొడవైందా అమ్మా? ఆయన గొడవ పెట్టుకునే మనిషి అయితే బాగుండేది నాన్న. ఉమా గురించి అల్లుడి గారికి ఏమైనా తెలుసు? తెలుసా? అందుకైనా అలా పెదవిరుపుగా మాట్లాడుతున్నారు. ఉమా నీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టట్లేదు కదా? లేదు నాన్న, నేనే రెగ్యులర్గా మాట్లాడుతున్నాను, కలుస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావే? నీకు పెళ్ళయింది, ఆ విషయం గుర్తుందా నీకు? ఇప్పుడు వాడిని కలిస్తే నలుగురు ఏమనుకుంటారు? అల్లుడి గారు ఏమనుకుంటారే? ఓ పద్ధతి పాడులేదా నీకు? పెళ్ళవ్వలేదు నాన్న, మీరు చేశారు. ఒకరిని ప్రేమించి సడన్గా ఇంకొకరిని పెళ్లి చేసుకుని నలుగురు ఏమనుకుంటారో అని మనసు చంపుకొని వాడితో కాపురం చేయాలి. అది మీకు గౌరవం.
పెళ్ళయ్యాక ప్రేమించడం అని మర్చిపోలేకపోతే అది ముండా అని ముద్ర వేసేస్తారు. ఇదే పని ఒక అబ్బాయి చేస్తే తను ఇంకా మర్చిపోలేకపోతున్నాడు, ఆ ఫేస్ నుంచి బయటికి రాలేకపోతున్నాడు అని సానుభూతి చూపిస్తారు. అమ్మాయిలను మాత్రం ఈజీగా జడ్జ్ చేస్తారు, నోటికొచ్చింది వాగుతుంటారు. కమెంట్ చేసినంత ఈజీ కాదు నాన్న కాంప్రమైజ్ అయ్యి కాపురం చేయడం. పెళ్లి మీద కోటి ఆశలు పెట్టుకున్న వాళ్ళంతా కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారో ఇప్పుడు అర్థమైంది నాన్న. మనసులో ఒకడు ఉన్నప్పుడు మెడలో ఒక తాడుపడేసి మంచమెక్కి సంతోషంగా ఉన్నామంటే మా తలరాత కూడా మీరే రాస్తే ఇలా నాన్న. ఉమర్ మీకు నచ్చలేదు, కొన్ని రోజులు వెయిట్ చేసుంటే జాబ్ తెచ్చుకునేవాడేమో. ఆలోచించాల్సింది కదా నాన్న. మా ఆయన మంచోడు నాన్న, అందుకే తెంపుకొని వెళ్ళలేకపోతున్నాను. ఈసారి వచ్చినప్పుడు కూతుర్ని చూడ్డానికి వెళ్తున్నానని కాకుండా నా కూతురు చచ్చిపోయింది, అల్లుడిని పరామర్శించడానికి వెళ్తున్నానని చెప్పండి. మీకు ఆ వెలితి కూడా ఉండదు. నువ్వు చేస్తున్నది తప్పమ్మా. మరి మీరు చేసింది ఇదేం టీవీ షో కాదు నాన్న. నువ్వు బాగా చేశావు, నువ్వు సరిగ్గా చేయలేదని జడ్జ్మెంట్ ఇవ్వడానికి. మనసు చంపుకొని బ్రతకాలా, మనసులో ఉన్నవాడితో బ్రతకాలా? రెండే ఆప్షన్స్. ఒకటి నువ్వు డిసైడ్ చేసావు, ఇంకో డిసిషన్ నేను తీసుకోబోతున్నాను. ప్రసాద్ బైరానా, ఉమామహేశ్వరరావా? పెళ్లికి ముందు ఉమర్ లేకపోతే చచ్చిపోతానన్నావు. పరువు కోసమో నాకు భయపడో పెళ్లికి ఒప్పుకున్నావు. అప్పుడే నువ్వు స్ట్రాంగ్గా ఉండాల్సిందిగా. ఉమర్ కూడా నన్ను అవకాశం అడగాల్సిందిగా. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ కాపురాన్ని స్వర్గంలో మార్చుకోవటం మన చేతిలోనే ఉందమ్మా. అమ్మాయిని పడేయటంలో ఉన్న ఓపిక, శ్రద్ధ పిల్ల తండ్రిని ఒప్పించడంలో ఎందుకుండదు ఈ కాలపు కుర్రాళ్ళకి? తప్పెవరిదంటావు? బయలుదేరుతానమ్మా, అల్లుడి గారికి చెప్పేసి. పుష్ప గారు రాలేదండి. రెడ్డి గారు మీరేంటండి ఎప్పుడు చూసినా మామిడి గురించి అడుగుతారు? జనరల్గా అడిగానండి. నేను ఆన్లైన్లో పులిహోర ఆర్డర్ పెట్టి పేకల దాకా తిందే, బెడిసి కొట్టేసింది, ఫుడ్ పాయిజన్ అయింది. ఆవు పెట్టిన పులిహోర అండి? గొంగుల పురుగు ప్యూపదశాలు 6వ దశ నుంచి శీతకోశాలుగా మారుతుంది. మీరేంటో గొంగుల పురుగు దగ్గర ఆగిపోయారు. ఇదిగో అదే ఫోను. చెప్పు. ఏంటి వాంతులు అవుతున్నాయా? వాంతులా? పాలల్లో కుంకుమ వేస్తే బిడ్డ పుట్టేటప్పుడు తెల్ల. మీరు ఆపండి. దానికి తిన్న ధరకు వాంతులు అవుతున్నాయి. అప్పుడు ఏం చేయమంటావు? అడ్డమైనవి తినటం, హాస్పిటల్ చుట్టూ తిరగడం. వీలు చూసుకుని వచ్చి తీసుకెళ్తాను. అప్పటి వరకు నోటికి కొంచెం రెస్ట్. అదేంటి మీ వైఫ్ సీరియస్గా ఉంటే మీరు ఎలా ఉండగలుగుతున్నారండి? చేసుకోవడానికి పని, కూర్చోడానికి చైరు, ఛార్జింగ్ లేని ఫోను, ఈ 3 ఉంటే చాలండి. లైఫ్ చాలా కూల్గా ఉంటుంది. వైఫ్ కొత్తలోనే బాగుంటుంది, నైఫ్ కొన్నప్పుడే బాగుంటుంది. కొద్ది రోజులు ఆగితేనే తెలిసేది ఏది రెస్ట్ పడుతుందో, ఏది రెస్ట్ లేకుండా నడిపిస్తుందో అని. పర్లేదులేండి, తను హ్యాండిల్ చేసుకుంటుంది. మా సంగతి సరే, ఎందుకు మీ విషయం ఎక్కడి వరకు వచ్చింది? నేను ఒకసారి ఉమామహేశ్వరరావు గారితో మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఆడెవడు? ఓ, ఆయన ఎందుకు కెలుక్కోవడం? మీ వైఫ్తోనే మాట్లాడండి. రాసి పెట్టుంటే కలిసి ఉంటారు, లేకపోతే విడిపోతారు. ఊహల్లో ఉండి కాలం వెలబుచ్చడం కన్నా అదే ఉత్తమం అండి. సార్, ఈ ఫైల్ మీద సంతకం పెడితే 5,000 ఇస్తామంటున్నారు సార్. అబ్బో, చాలా పెద్ద సంతకమే. షార్ట్గానే పెట్టండి సార్. స్టాంప్ డ్యూటీ కింద ఎంత కలెక్ట్ చేస్తున్నారు? చెరో 5,000. పట్టుకెళ్ళండి. అటెక్కడికి? ప్రసాద్ గారిది సైన్ కావాలి కదా. ఆడితో పెద్ద గవర్నర్ సంతకం ఇటువంటి నేను కెలికేస్తాను. ఆ డబ్బులు కూడా పట్టుకొచ్చాను, పని చేసుకుందాం. ఓకే. నా సంతకం కూడా ఆయనే పెట్టాడు కదండి. లంచం తీసుకున్నాడా? మొదటి నష్టపడి చేతులు లొంగిపోతాయి, అందుకే అలా ఆవిడకి ఫుడ్ పాయిజన్ అయింది. సింధు ఏం ఆలోచిస్తున్నావు? నిన్ను లవ్ చేశాను కాబట్టి నీతో కలిసి బ్రతకాలనుకోవడంలో తప్పులేదు. ప్రసాద్ గారి పరిస్థితి ఏంటి? అతని గురించి బాగానే ఆలోచిస్తున్నావు, నా గురించి పక్కన పెడదాం అనుకుంటున్నావా? ఎన్ని కలలు కన్నామే, ఉమామహేశ్వరరావు వెడ్స్ సింధూజ. ఇప్పుడు
ఉమామహేశ్వరరావు ఉమర్గానే ఉండిపోయాడు, సింధు ప్రసాద్ అయింది. ఆ రోజు నువ్వు ఈగోకి పోకుండా ఉండుంటే, మా నాన్నని కన్విన్స్ చేసుంటే, ఇంకా స్ట్రాంగ్గా ఫైట్ చేసుంటే, నా పెళ్ళి ఫిక్స్ అయిందని నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు తాగి పడిపోకుండా ఉండుంటే, మనకి బ్రేకప్ అవ్వలేదు, నా పెళ్ళి ఇష్టంతో జరగలేదు. దిల్ పసందులు ఉన్నాయండి? ఉన్నాయి సార్. ఓ 4 పార్సిల్ చేయండి. సరే సార్. మా ఆవిడకి చాలా ఇష్టం అండి. ఓ. ఎక్కువ స్టాక్ తెప్పించండి, అప్పుడప్పుడు నేను వస్తుంటాను. ఓకే సార్. ఒక 4 పార్సిల్ ఇవ్వండి. సరే సార్, కడతాను. ఆలోచిస్తే మనం కరెక్ట్గా లేమని అనిపిస్తుంది మరి. థ్యాంక్స్ అండి. ప్రసాద్ గారు. ఓ ఆల్రెడీ తింటున్నారా? ఇది క్యాన్సిల్ చేసేయండి సార్. ఒకసారి తీసుకున్నాక మళ్ళీ రిటర్న్ తీసుకోవడం కుదరదు సార్. క్యాన్సిల్ చేయాలి సార్, లేకపోతే నష్టపోతాం. క్యాన్సిల్ చేశాను. సరే ఏంటి సార్? సార్ మీరా? నన్ను గుర్తుపెట్టారా? ఆ రోజు సిగరెట్ తాగుతూ అగ్గిపెట్టి అడిగారు. ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు చదవమని చెప్పాను కదా సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. మీ నాన్నగారు సెటిల్మెంట్స్ అవి చేస్తా. అదే నేను గుర్తుపెట్టాను సార్ మిమ్మల్ని. ఆ రోజు మీ పేరు అడుగుదాం అనుకున్నాను సార్, భయం వేసి వెళ్ళిపోయానండి. మీ పేరు సార్? ఉమామహేశ్వరరావు. వస్తానండి. మళ్ళీ వస్తానండి. నేను రేపు తీసుకుంటానండి. నేను వస్తానండి.